హాయ్, అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, తిరుమల కొండ పైన మనం వెళ్తున్నాము. చూడండి, వర్షం చిన్నగా కురుస్తుంది. ఇలా బైక్ పై వెళ్తూ ఉంటే చాలా ఆనందం ఉంటుందండి. ఇలాంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైఫ్ లో ఒక్కసారైనా చేయాలండి, చాలా బాగుంటుంది. ఈరోజు ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి పైన తిరుమల కొండ పైన ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో అన్ని క్షేత్రాలు చూడాలని అనుకుంటాం. మినిమం 10 క్షేత్రాలను ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలనుకుంటాము. కానీ తిరుమల కొండ పైన ఉన్న క్షేత్రాలు అదే 108 దివ్య తీర్థాలు ఉన్నాయంటారు పురాణాల ప్రకారము. అన్ని దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టము. అందులో మనం చేసుకోవాలంటే కూడా చాలా కష్టము. చూడండి, రోడ్లు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. గ్రీనరీ కానివ్వండి, తిరుమల కొండపైకి పోవడానికి కేటాయించిన టైం లోపలే వెళ్ళాలి. అలాగే తిరుమల కొండ నుంచి తిరుపతికి కిందకి రావడానికి కూడా వాళ్ళు కేటాయించిన టైంలోనే రావాలి. ఇది ఖచ్చితంగా టీటీడీ వాళ్ళు చాలా బాగా పెట్టారు. లేకపోతే కార్లు కానివ్వండి, బైకులు కానివ్వండి, ఇష్టం వచ్చినట్టు ర్యాష్ డ్రైవింగ్ తో వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఖచ్చితంగా వాళ్ళు కేటాయించిన టైం లోపలే రావాలి, లేకపోతే ఫైన్ వేస్తారు. 5,000 జరిమానా అని బోర్డు వేశారు, కానీ ఫైన్ అయితే వేయరంట, వార్నింగ్ ఇస్తారంట. ఇంకోసారి వస్తే వార్నింగ్ ఇస్తారంట, రెండోసారి ఖచ్చితంగా జరిమానా వేస్తారంట. ఇంకా చూడండి ఎంత అందంగా ఉందో ఈ తిరుమల కొండ. ఖచ్చితంగా ఈ తిరుమల కొండపై బైక్ రైడ్ ఖచ్చితంగా చేయాలండి. మేమైతే ఫ్యామిలీతో చేస్తున్నాము. అంతేకాదు, మేము తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని పైన ఉన్న జాబాలి తీర్థం కానివ్వండి, శ్రీచక్రం కానివ్వండి, శిలాతోరణం కానివ్వండి, పాండవ గుహ కానివ్వండి, పాండవ తీర్థం కానివ్వండి, పాపనాశనం కానివ్వండి, భూగర్భ జల ప్రాజెక్ట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చూడాలనుకున్నాం. అందుకనే మేము ముందుగా ప్లాన్ చేసి నిదానం దాన్ని చూద్దామని మేము బైక్ వేసుకొని వచ్చాము. మిగతా వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఇలా వచ్చేసాం చూడండి జపాలి తీర్థానికి. జాపాలి హనుమాన్ మందిరం అని ఇక్కడ నుంచి స్టార్ట్ ఉంటుందండి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా. మొత్తానికి మెట్లు అయితే ఉండవండి, అక్కడక్కడ నార్మల్ గానే ఉంటుంది. మళ్ళీ కొంచెం మెట్లు వస్తే ఇట్లా నార్మల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరు నడవచ్చండి. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కానీ 70 సంవత్సరాలు నడుస్తారు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇలాగే ఇక్కడ ప్రతి దగ్గర అమ్ముతూ ఉంటారు. ఇంకా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళే కొద్దీ గ్రీనరీ చాలా బాగుంటుంది. మనకి చూడడానికి లొకేషన్ కానివ్వండి, చాలా చుట్టూ వాతావరణం కానివ్వండి, మనం గుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకు ఒక వైబ్రేషన్ మాదిరిగా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి జన్మించిన స్థలం కాబట్టి. కొంతమంది కర్ణాటకలోని హంపి దగ్గర ఉన్న అంజనాద్రి బెట్ట అని కూడా అంటారండి. చాలా మంది కర్ణాటక వాళ్ళు అయితే కానీ చాలా మంది ఆంజనేయ స్వామి జన్మస్థలము కర్ణాటక అంటారు. మన ఆంధ్ర వాళ్ళు ఇక్కడ అంటారు. చూడండి, ఇక్కడ కోరికల మాదిరిగా కోరుకుంటూ ఉంటారు. చాలా మంది మనసులో ఏదో ఒకటి అనుకుని అలా రాళ్ళు పెడుతూ ఉంటారు. ఇల్లు కట్టినట్టు కానివ్వండి, పిల్లలు సంతానం లేని వాళ్ళు సంతానం కానివ్వండి, ఇలా చాలా మంది మొక్కుకుంటూ వెళ్తూ ఉంటారండి. ఎక్కడ మనము ఏ ధర్మం చేసినా, ఏది చేసినా, ఏ పని చేసినా, మనం ఏ దేవాలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఆ దేవునిపై ధ్యాస పెట్టి మనస్ఫూర్తిగా మనం ధర్మంగా బతుకుతూ ధర్మంగా ఎటువంటి కోరిక కోరినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, అంతేకాదు మన ఊర్లో ఉన్న దేవాలయానికి వెళ్ళి మనం మొక్కుకున్న మన కోరిక అనేది అది నిష్కలంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. చూడండి, ఇలా ఇక్కడ బురుగులు అలాంటివి అమ్ముతారు కదండి, అవి ఒక ప్లేట్ వచ్చేసి 30 రూపాయలకు అమ్ముతారు. అలా చాలా మంది ఇలా అమ్ముతూ బతుకుతూ ఉంటారు వాళ్ళ బ్రతుకు తెరువు కోసము. ఇక్కడ గాంధీ గారు చూడండి, గుడి దగ్గరలోనే ఉన్నామండి. మనం దగ్గరకు వచ్చేసాము. ఇలా ఇక్కడ మనం వెళ్తూ ఉంటే కోతులు కూడా చాలా ఉంటాయండి. అంతేకాకుండా మనం ఇది జన్మస్థలం అని ఎందుకు అంటున్నామంటే, మన ఆంధ్ర వాళ్ళు కానీ టీటీడీ వాళ్ళు కానివ్వండి, ఇక్కడే ఆంజనేయ స్వామి జన్మించాడని మన వాళ్ళు కూడా కోర్టులో అని ఇంకా కేసు నడుస్తూ ఉందండి. కర్ణాటక వాళ్ళ హంపిలోనే పుట్టాడని, అంజనాద్రి దగ్గర పుట్టాడని వాళ్ళు అంటున్నారు. లేదు ఇక్కడే అని మన టీటీడీ వాళ్ళు అంటున్నారు.
ఆయన ఎక్కడ జన్మించినా కానీ మేమైతే అక్కడ హంపి వెళ్ళినప్పుడు అంజనాద్రి పెట్ట కూడా చూసామండి. అక్కడ కూడా చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి, పాజిటివ్నెస్ ఉంది. అక్కడ కూడా ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర చాలా బాగుంటుంది. అక్కడ కొండ మీదే ఉండడు. ఇక్కడ కూడా అలాగేనండి. ఇక్కడైతే ఇంకా గుడి వదిలి వెళ్ళి రాబుద్ది కావడం లేదు, అలా ఉంటుంది. చాలా బాగుంటుంది పాజిటివ్నెస్. కానీ అలాంటి చోట మనము ఒక్క నిమిషం దేవుని ధ్యానిస్తూ ఆ రాముని గురించి కానీ, ఆంజనేయ స్వామి గురించి కానీ, శివుని గురించి అయినా కానీ, ఏ దేవుని గురించి అయినా కానీ అలాంటి చోట ఒక్క నిమిషం మనము కళ్ళు మూసుకొని స్వామిని ధ్యానిస్తే ఎన్నో కోట్ల ఫలితం ఉంటుందండి. ఇది నేను చెప్పడమే కాదండి, ఈ శేషాచల కొండల్లో ఎంతో మంది మహా ఋషులు కానివ్వండి, దేవతలు కానివ్వండి, కొన్ని కోట్ల మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఎంతో మంది మహర్షులు కానివ్వండి, మునులు కానివ్వండి, ఇక్కడ తపస్సు చేసిన కొంతమంది ఈ శేషాచలం కొండల్లో ఇవన్నీ ఒక్కో చెట్టు చాలా ఇలా మనము చూస్తూ హాయిగా వెళ్ళొచ్చండి. అస్సలకి మనం నడుస్తూ ఉంటే మనకు దారి చాలా దగ్గరగా అనిపిస్తూ ఉన్నట్టు ఉంటుంది. మొత్తం ఇరువైపులా చుట్ట పచ్చని చెట్లు, పెద్ద పెద్దని చెట్లు. ఇది పాత రూట్ అండి. ఈ దారి ఇంట పోతే బాట గంగమ్మ దేవాలయానికి వెళ్తుందంట. ఇక్కడ స్వామివారి చరిత్ర కూడా రాశారండి. ఇక్కడ స్వామి హాతీరామ్ మఠం అని రాశారు ఇక్కడ. చూడండి, ఇలా ఎన్నో తీర్థాలు ఉంటాయండి. మనం గుడి దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఇక గుడి విషయానికి వస్తే, మనం చరిత్ర విషయానికి వస్తే, ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న 3 తీర్థాలు ఉన్నాయంటండి ఇక్కడ. అది ఏ తీర్థాలంటే మనము చూస్తున్న కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ 3 తీర్థాలు ఉన్నాయంటే, ఒకటి సీతాకుండం అంటారు, ఇంకొకటి రామకుండం అంటారండి. ఇవి ఆంజనేయ స్వామి టెంపుల్ వెనకాల ఉంటాయండి. మరి ముందు స్వామివారి గుడి ముందు ఒక కోనేరు ఉంటుందండి, ఆ కోనేటిలో కలుస్తాయంట. ఇంకా పైన స్వామి వెనకాలలో ఒక పెద్ద కొండ ఉంటుందండి. ఆ కొండ పైన భృగు మహర్షి తపస్సు చేశాడంట. ఆయన తపస్సు చేసిన దగ్గర కూడా జలధార వస్తుందంట, అది భృగు తీర్థం అంటారంట. ఇక్కడ రామతీర్థము, అలాగే సీతమ్మ తల్లి తీర్థం అని అంటారు. వాటిని మనం దర్శనం చేసుకుని ఆ తీర్థం సేవించవచ్చండి. ఆయన నుంచి ఒక జలధార వస్తుందండి, అది భృగు మహర్షి స్వామి తపస్సు చేసిన స్థలం నుంచి, అక్కడ నుంచి ఒక పైపు పెట్టారంటండి. ఇక్కడ కోనేరు దగ్గరలో ఒక ట్యాంకులో పడుతున్నాయండి. అలా చాలా మిగిలిన వాళ్ళు 100% ప్యూర్ గా ఉంటాయంటండి. చాలా మంది ఆ తీర్థాన్ని తీసుకుని ఇళ్ళకు తీసుకువెళ్తారు. చూడండి, దేవాలయం దగ్గరకు వచ్చాము. స్వామివారు ఎంత మనోహరంగా ఉన్నారో, చాలా బాగుందండి ఈ గుడి. చూడండి, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు కానివ్వండి. ఇక్కడ ఉన్న వాతావరణం తిరుమలలో ఎక్కడ ఉండదండి నాకు తెలిసి. మేము చూసిన ఆంజనేయ స్వామి దేవాలయాల్లో చాలా బెస్ట్ అండి. చుట్టూ అరణ్యం కానివ్వండి, గ్రీనరీ కానివ్వండి. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారండి. ఇక్కడ అన్నదానం కూడా తినొచ్చు, కానీ మేము తినలేదు. మేము తరిగొండ వెంగమాంబ స్వామి ఆశ్రమంలో తిని వచ్చాం కాబట్టి మేము ఇక్కడ తినలేదు. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడ చుట్టూ ఉన్న తీర్థాలు అన్ని చూసి నిదానంగా ఉండి ఇక్కడ హాయిగా ధ్యానం చేసుకుని 2 hours తర్వాత మేము బయలుదేరామండి. ఎందుకంటే మన చేతిలో ఉంది కాబట్టి మనకు వాహనం చాలా బాగుంటుంది. నిదానంగా బయలుదేరాము. ఇంకా ఆంజనేయ స్వామి విషయానికి వస్తే, తిరుమల అంటేనే ఎన్నో తీర్థాలకు నిలవండి. తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో మనం చెప్పాలి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న అంతే ఫలితం వస్తుందండి. తిరుమల కొండపైన 108 దర్శనం తీర్థాలైనా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి తీర్థం అండి. చూడండి, ఇక్కడ ఉడత ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఇలాంటి ఉడతలు చాలా ఉంటాయండి. ఇది అరటిపండు ఎక్కువగా తింటుంది. అరటిపండు తప్ప కొబ్బరి ఇచ్చినా వేరేది ఏమి ఇచ్చినా తీసుకోదు. అరటిపండ్లు ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడ పాండవ తీర్థం కానివ్వండి, తుంబుర తీర్థం కానివ్వండి, ఇలా చాలా తీర్థాలు ఉంటాయండి. మనము ఆకాశగంగా తీర్థం కానివ్వండి, ఇలా చాలా తీర్థాలు ఉంటాయి. మనం కొన్ని తీర్థాలు మాత్రమే మనము బైక్ పైన కానీ, బండి పైన కానీ వెళ్ళి చూడవచ్చు. కానీ చూడని కూడా చాలా ఉంటాయండి. మనం పాదయాత్ర చేస్తూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనము హాతీరామ్ బాబాజీ మఠానికి వచ్చామండి. ఇక్కడ ఆయన సమాధి ఉంది. హాతీరామ్ బాబాజీ గురించి మీరు నాగార్జున స్వామి తీశారు కదండి సినిమా, హాతీరామ్ బాబాజీ గురించి, నమో వెంకటేష్ అని. ఆ సినిమాలో ఉన్న సన్నివేశమేనండి. ఈయన చాలా పరమ భక్తుడు అండి. ఈయన మహాభక్తుడు. ఈయన గురించి
ఈయన గురించి ఎన్నో పురాణాల్లో కూడా రాశారండి. వెంకటేశ్వర స్వామి వైభవంలో కానివ్వండి, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన వచనాలు కూడా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఈయన మహాభక్తుడు అంటే ఈయన సాక్షాత్ ఆ కలియుగ దేవుని వెంకటేశ్వర స్వామి దగ్గర రోజు పాచికలు ఆడుతూ ఉండేవాడంట. ఆయన చరిత్ర చూడండి, ఇక్కడ రాశారు. నేను ఉత్తర భారతదేశానికి చెందినవాడంట. ఈయన మహాభక్తుడు అయి ఉంటాడంటే ఆ వెంకటేశ్వర స్వామితో ఆయన చరిత్ర దీనిపైన రాశారండి. ఆయన చరిత్ర చాలా ఉన్నాయండి. అందులో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ హాతీరాం బాబాజీని అప్పుడున్న మహారాజు గారు ఒక గదిలో నిర్బంధించి ఆయనకు ఒక బండెడు చెరుకులు వేశారండి. అవి తెల్లవారి లోపు మీరు తినాలి ఖచ్చితంగా అంటే ఒక బండెడు. అప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామిని స్తోత్రం చేసి ఆయన ఒక గజేంద్రుడి రూపంలో అదేనండి ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకు మొత్తం తిన్నాడంటండి. దాని గురించి కూడా ఇందులో రాశారు. ఇలా ఈయన చరిత్ర చాలా ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామి చరిత్రలో కూడా ఈయన చాలా ముఖ్య పాత్ర వహించాడు. తర్వాత వచ్చేసి కరిగొండ వెన్నమన్న గురించి కానివ్వండి, ఇలా చాలా మంది ఉన్నారు. అలాగే ఆళ్వార్లు అనే 108 ఆళ్వార్లు ఉన్నారు. ఈయన వెంకటేశ్వర స్వామి ఎంతో ఆరాధించారు. వాళ్ళ గురించి కానివ్వండి, ఇలా ఎంతో మంది దర్శనం చేసుకున్న కలియుగమైన వెంకటేశ్వర స్వామిని మనం ఈ కలియుగంలో దర్శనం చేసుకుంటున్నామంటే అందులో మన ఆంధ్రప్రదేశ్ లో దగ్గరలో ఉంది. మనకు పొద్దున్నెక్కితే రాత్రికి దిగేస్తామండి తిరుపతికి. అంత దగ్గరలో ఉంది. మనం ఖచ్చితంగా సంవత్సరంలో 2-3 సార్లు ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాము. ఇంకా కొంతమంది అయితే ఖచ్చితంగా సంవత్సరంలో 5-6 సార్లు వెళ్తారు. కొంతమంది అయితే సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వెళ్తారు. ఇక్కడ క్యూలైన్ ఉంటుందండి. ఇక్కడ ఆయన దర్శనం చేసుకోవడానికి నిజంగా దర్శనం చేసుకుని వచ్చాము. చూడండి మా బుద్ధుడు ఆ వెంకటేశ్వర స్వామి పాదాలకు తులసి చల్లుతున్నారు. నా ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది. ఈయన దర్శనం చేసుకొని నెక్స్ట్ శిలాపూర్ణం కానివ్వండి, పాపనాశనం కానివ్వండి అన్ని చూసేయాలనుకుంటాం ఈ రోజు ఖచ్చితంగా. చూడండి, ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి చాలా బాగా కనిపిస్తున్నాడండి. వెంకటేశ్వర స్వామి గర్భాలయానికి శ్రీవారం మెట్టు చాలా దగ్గరనే ఉంటుందండి. చాలా దగ్గరనే ఉంటుంది. ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటుంది. స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా పైన ఉన్న మిగతా క్షేత్రాలన్నీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము. అంతేకాదండి, మేము ఇక్కడ రూమ్ తీసుకున్నామని చాలా తక్కువలో వచ్చింది. 50 రూపాయలు మాత్రమేనండి. టీటీడీ దేవస్థానం తరఫున ఉన్న రూమ్లు చాలా బాగున్నాయండి. చూడండి రోడ్డు ఎంత హాయిగా ఉంటే మనం ఇలా చూస్తూ వెళ్ళిపోవచ్చండి. చాలా దగ్గరలోనే ఉంటాయి అన్ని క్షేత్రాలు. ఒక గుడికి చాలా దగ్గరలోనే ఉంటాయి. 50 రూపాయలు మాత్రమే పడిందండి. రూమ్ చాలా బెస్ట్ రూము, చాలా మంచి రూము. డబల్ బెడ్రూమ్ ఇచ్చారండి 50 రూపాయలకి. ఒక ఫ్యామిలీ ఎలాగైనా పడుకోవచ్చండి. బాత్రూమ్ కానివ్వండి, వాష్రూమ్ లో కానివ్వండి చాలా బాగున్నాయి. నీట్నెస్ కూడా చాలా బాగుంది. చాలా తక్కువ ప్రైజ్లో 50 రూపాయలకి వెంకటేశ్వర స్వామి. అంటే ఆ రూమ్ కి కూరని నిలబడాలండి, చాలా కష్టం అవుతుంది. అది మనం తొందరగా వస్తే పొద్దున 10 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 4 గంటల లోపు అయిపోతాయి ఆ టోకెన్స్. ఆ టోకెన్స్ ఇస్తేనే మనకి ఆ టోకెన్ ప్రకారము మన రూమ్ ఎక్కడ దొరుకుతుందంటే మనకి మెసేజ్ ద్వారా వస్తుందండి. మనకి ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్ తీసుకొని మనం ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వెళ్తే అప్పుడు మనకు కీస్ ఇస్తారండి. అండ్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. వర్షం పడుతుంది. ఇలాంటప్పుడు మనం బైక్తో రైడ్ చేస్తే ఎలా ఉంటుందో
ఖచ్చితంగా మీరు కూడా బైక్ ఉంటే తీసుకొచ్చుకొని ఖచ్చితంగా రైడ్ చేయండి, చాలా బాగుంటుంది. తిరుమల కొండ పైన మనం ఎక్కడో హిమాలయ పర్వతాల్లోకి అయితే వెళ్ళలేం కాబట్టి ఇలాంటి మన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామికైనా మనం ఖచ్చితంగా ఇలా చేయాలంటే చాలా బాగుంటుంది. చూడండి, రోడ్లు కానివ్వండి, మనకు ట్రాఫిక్ ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. వర్షం చాలా గట్టిగా స్టార్ట్ అయిందండి. మేము తొందరగా ఫాస్ట్గా వెళ్ళాలని తొందరగా వెళ్తున్నాము. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.